అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదళ్ళ శివకుమార్ గారు రచించిన నాతి చరామి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బాగా మిగలపండిన బంగినిపల్లి మామిడి పండుని పుట్టతేనెలో ముంచి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా సెక్రటరీ మృదుల. మృదుల నా దగ్గర సెక్రటరీగా చేరి 1 నెల రోజులు దాటుతోంది. ఇంతకుముందు సెక్రటరీగా పనిచేసిన అమ్మాయి పెళ్లి చేసుకుని అహ్మదాబాద్ వెళ్లిపోవటంతో ఆ పోస్టులో మృదుల జాయిన్ అయింది. నేను పక్కా ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ని. 24 గంటలు వ్యాపార వ్యవహారాల్లో ఫుల్ బిజీగా ఉంటాను. రోజుకు 16 గంటలు వర్క్ చేయకపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అయ్యే వర్కహాలిక్ని నేను. మా ఆఫీస్లో స్టాఫ్ కానీ ఇతరులు కానీ నేనంటే అమితమైన భయభక్తులు ప్రదర్శిస్తూ ఉంటారు. నా ముఖం ఎప్పుడూ గంభీరంగా సీరియస్గా ఉంటుంది. నా ఆలోచనలు ఎప్పుడూ బిజినెస్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అటువంటి నాలో ఈ మధ్య రిమ్మతెగులు మొదలైంది. అందుకు కారణం మృదుల. మొదట్లో నేనంత పెద్దగా పట్టించుకోలేదు. కానీ మృదుల మగాళ్ల మతులు పోగొట్టేంత స్టన్నింగ్ బ్యూటీ. మీరు నవ్వితే చాలా హ్యాండ్సమ్గా ఉంటారు సార్ అంది ఒకరోజు. నేను సీరియస్గా తన వైపు చూశాను. సారీ సార్ అంది తలదించుకుని. తను వెళ్లిపోయాక నా ఛాంబర్కు అటాచ్డ్గా ఉన్న బాత్రూమ్ అద్దం ముందు నిలబడి నా వైపు నేను చూసుకున్నాను. 2-3 సార్లు చిరునవ్వులు చిందించాక మృదుల చెప్పింది నిజమే అనిపించింది. ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ ముఖం గంభీరంగా పెట్టుకుని స్టాఫ్ని పరుగులు తీయించాలన్న నా అభిప్రాయం ఆ విధంగా అటకెక్కింది. అప్పట్నుంచి నా ముఖం మీద చిరునవ్వు వెలుగుపోతూ ఉండటం మొదలైంది. నా ఫ్రెండ్ సుధీర్గాడు ఒకరోజు ఆఫీస్కొచ్చాడు. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా లోపలకొచ్చిన మృదులను చూసి నోరెళ్లబెట్టాడు. తను ఛాంబర్లోంచి బయటికెళ్ళాక, అబ్బా ఏం ఫిగర్ని పట్టావు బాసు, ఫుల్ ఎంజాయా అన్నాడు కన్నుగీటుతూ. షటప్, వాట్ నాన్ సెన్స్ అన్నాను నేను సీరియస్గా. అబ్బా ఛా, కత్తిలాంటి ఫిగర్ని ఎదురుగా పెట్టుకుని నువ్వేం చేయటం లేదంటే నమ్మటానికి నీకెలా కనిపిస్తున్నానరా నేను అన్నాడు రెట్టిస్తూ. పిచ్చిగా వాగకు, షీఈస్ జస్ట్ సెక్రటరీ, అంతకంటే ఎక్కువ ఊహించుకోకు. ఎప్పుడు కొంపలు మునిగిపోతున్నట్టుగా ముఖం పెట్టుకుని ఉండేవాడివి, ఈ మధ్య పళ్ళు బయటపెట్టి నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అన్నాడు నా వైపు చూస్తూ. తమరి సెక్రటరీ గారి ప్రభావం బాగా పనిచేసినట్లుందే. నీ బొంద, అందరూ నీలాగా చిత్తకార్త బ్యాచ్ లాగా ఉంటారనుకోకు. నేను కోపంగా అన్నాను. అందమైన అమ్మాయి సెక్రటరీగా ఉన్నంత మాత్రాన మా ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లేనా? సుధీర్గాడు నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మిస్టీరియస్గా నవ్వాడు. వాడు వెళ్లిపోయాక నేను ఇరిటేషన్తో పళ్ళు కొరుక్కున్నాను. చెట్టుకు చీర కడితే మల్లెపూలు పెట్టుకుని పరిగెత్తే టైపు వాడు. నన్ను కూడా అలానే ఊహించుకుంటున్నట్లున్నాడు. చెత్త వెధవ. కసిగా మనసులో వాడిని తిట్టుకున్నాను. నాకు పెళ్ళై 5 ఏళ్లు దాటుతోంది. 2 పిల్లలున్నారు, ఒక పాప బాబు. నా భార్య ఇందుమతి చాలా అందగత్తె. పెళ్లైన కొత్తలో మాకు రాత్రిళ్ళు నిద్ర ఉండేది కాదు. పగలు నిద్రమత్తులో నేను తూలుతూ ఉంటే అది చూసి జనం నవ్వుతూ ఉండేవాళ్లు. మా సంసార జీవితం బాగానే సాగుతోంది. కాకపోతే బాబు పుట్టిన తర్వాత నేను బిజినెస్లో చాలా బిజీ అయిపోయాను. ఊపిరి సలపని బిజినెస్ వ్యవహారాలను చక్కబెట్టి ఇంటికి చేరేసరికి ఇందుమతి నిద్ర కళ్లతో ఎదురొచ్చేది. పాపం, బలవంతాన నిద్రను ఆపుకుంటూ నాకు భోజనం వడ్డించి కూర్చునేది. నేను గబగబా డిన్నర్ పూర్తి చేసి బెడ్రూమ్ చేరుకునేసరికి ఇందుమతి మంచి నిద్రలో ఉండేది. వ్యాపారం అనేది ఒక ఊబిలాంటిది. దాంట్లో దిగిన తర్వాత పైకి లేవటం అనేది మాటల్లో చెప్పేంత తేలికైన విషయం కాదు. డబ్బు సంపాదన అనే దాహానికి అలవాటు పడిన తర్వాత జీవితంలో అన్నీ దాని ముందు సెకండరీనే అనిపిస్తాయి. ఆ విధంగా ఇందుమతితో నా రొమాంటిక్ జీవితం చాలా డల్గా సాగుతోంది. మృదుల నా సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత ఎందుకో తెలీదు కానీ నాలో అప్రయత్నంగా మార్పు మొదలైంది. స్టేట్స్లో మాస్టర్స్ చేసిందానివి తిరిగి ఇండియా వచ్చి సెక్రటరీగా పనిచేయటం ఏమిటి? ఒకరోజు ఆశ్చర్యంగా మృదులను అడిగాను. మీలాంటి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ కింద పనిచేస్తే భవిష్యత్తులో నేను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తను అవుతానన్న నమ్మకం ఉంది సార్ అంది మృదుల నవ్వుతూ. ఆ నవ్వుకి నేను ఫిదా అయిపోయాను. అందం, తెలివితేటలు, షార్ప్నెస్లా అరుదైన కాంబినేషన్ మృదుల. చాలా చలాకీగా ఉంటుంది. ఎన్ని గంటలు పనిచేసినా అలసిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. నా పర్సనల్ సెక్రటరీ కావటం కారణంగా
రోజు మొత్తం మీద నాతో ఎక్కువ సమయం ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు నా సెక్రటరీగా పనిచేసిన అమ్మాయి చాలా అరుదుగా నవ్వేది, కానీ మృదుల మాత్రం నిరంతరం చిరునవ్వుల పరిమళాలను వెదజల్లుతూనే ఉంటుంది. మూడో పెగ్గయ్యాక రావుగారు అడిగారు, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారయ్యా నీకు? నేను ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ, సార్, నాకు పెళ్ళయింది, 2 పిల్లలు అన్నాను అయోమయంగా. పెళ్ళైనంత మాత్రాన గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదనే రూలేం లేదు కదయ్యా, పిచ్చోడా. జీడిపప్పు నములుతూ నవ్వాడు ఆయన. యవ్వన ఒక ఫ్యాంటసీ అని ఒక సినిమా కవి రాశాడు. అది అక్షరాలా నిజం. యవ్వనం ఐస్ క్రీం లాంటిదని మరో కవి రాశాడు. అది కూడా నిజమే. వయసులో ఉండగా జీవితాన్ని అనుభవించకపోతే తర్వాత మిగిలేది పశ్చాత్తాపమే. బిజినెస్ దేముంది, చచ్చేదాకా ఉండేదే. ఓ స్టేజ్ దాటిపోయాక యవ్వనాన్ని మిస్ చేసుకుని ఎన్ని 100 కోట్లు సంపాదించినా వ్యర్థమే. రావుగారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. వ్యాపార వ్యవహారాల్లో నాకు ఎప్పుడు ఏ సమస్య ఎదురైనా ఆయన్నే సంప్రదిస్తూ ఉంటాను. 2-3 నెలలకోసారి కొద్దిగా తీరిక దొరికినప్పుడు మేమిద్దరం మందు పార్టీ చేసుకుంటూ అన్య వ్యవహారాల గురించి చర్చించుకుంటూ ఉంటాము. రావుగారితో మందు పార్టీ తర్వాత నేను డైలమాలో పడ్డాను. 24 గంటలు బిజినెస్ అంటూ పరుగులు పెట్టే నేను జీవితంలో ఏం కోల్పోతున్నానో అర్థమైనట్లుగా అనిపించింది. పైకి చెప్పటానికి డాంబికం అడ్డొస్తుంది, కానీ మగవాడి బుద్ధి కుక్క తోకలాంటిది. అది ఎప్పుడూ వంకర్లు తిరుగుతూనే ఉంటుంది. స్త్రీలు నన్ను ఆకర్షించరని కాదు అర్థం, కానీ నేనుండే బిజీ, బయటపడితే ఏం జరుగుతుందోనన్న సంశయం నన్ను ఇంతవరకు హద్దులు దాటకుండా ఆపాయి. కానీ ఇప్పుడు నా కళ్ల ముందు ఊరిస్తూ మృదుల తిరుగుతూ ఉంటే ఇక నన్ను నేను నిగ్రహించుకోవటం కష్టసాధ్యంగా మారింది. నేను తనను దొంగచూపులు చూస్తున్న విషయం మృదుల కనిపెట్టిందనుకుంటాను. తను కూడా ఓరచూపులు చూస్తూ చిరునవ్వులు రవ్వుతూ ఉండేది. ఒకప్పుడు నా ఛాంబర్లో వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉండేది. అంటే దాని అర్థం బిజినెస్ వ్యవహారాలు, ఉరుకులు, పరుగులు, టెన్షన్స్. కానీ ఎప్పుడైతే మృదుల నా సెక్రటరీగా వచ్చిందో అప్పటి నుంచి నాలో తెలియకుండానే ఏదో ఉత్సాహం, ఎగ్జైట్మెంట్ చోటు చేసుకుంది. అవసరం లేకపోయినా మృదులను ఛాంబర్లోకి పిలవటం, ఏదో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మొదలైంది. ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత నా మొబైల్ మోగుతుంటే మెలకు వచ్చింది. నా భార్య గాఢ నిద్రలో ఉంది. నేను మొబైల్ ఆన్ చేయగానే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ అని వినిపించింది. నేను ఆశ్చర్యంగా హూ ఇస్ దిస్ అనేసరికి అవతల నుంచి కిలకిలమంటూ నవ్వుతూ, మీ పర్సనల్ సెక్రటరీనే మర్చిపోయారా సార్ మీరు అంది. మై గాడ్, ఇంత అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నావా? అయినా నా బర్త్డే సంగతి ఎలా తెలుసు నీకు అన్నాను మరింత ఆశ్చర్యంగా. నిజానికి రేపు నా పుట్టినరోజన్న విషయం నాకే గుర్తులేదు. మనకిష్టమైన వాళ్ళ గురించి అన్ని విషయాలు అలా తెలిసిపోతాయి సార్ అంది. మీకు ఫస్ట్ నేనే విషెస్ చెప్పాలని అలారం పెట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నాను. ఈ పుట్టినరోజు నుంచి మీ లైఫ్ మరింత కలర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను సార్ అని ఫోన్ పెట్టేసింది. రెండో రోజు నేను ఆఫీస్కి వెళ్లేసరికి లైట్ కలర్ శారీలో దేవకన్యలా మృదులా కనిపించింది. 10 నిమిషాల తర్వాత తనను ఛాంబర్లోకి పిలిచాను. థ్యాంక్స్ ఫర్ ద విషెస్ అన్నాను తన వైపే తదేకంగా చూస్తూ. అసలే అందగత్తైన మృదుల ఆ రోజు చీరలో మరీ మెరిసిపోతున్నట్లుగా అనిపించింది. నేను ఆ విధమైన మైకంలో ఉండగానే మృదుల చొరవగా నా నుదుటి మీద కుంకుమ పెట్టి తన వెంట తెచ్చిన బాక్సు తెరిచింది. చక్కెర పొంగలి మీకోసం స్పెషల్గా చేశాను. ఉదయం గుడికి వెళ్లి మీ పేరు మీద అర్చన కూడా చేయించాను అంటూ స్పూన్తో చక్కెర పొంగలి తినిపించింది. నా మనసు, శరీరం ఎప్పుడో కంట్రోల్ తప్పేశాయి. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అనే విచక్షణ కోల్పోయి బలంగా మృదులను నా దగ్గరకు లాక్కొని తన పెదవులను గాఢంగా చుంబించాను. ఒక్క క్షణం నాకు లోకం స్తంభించిపోయినట్లుగా అయిపోయింది. శరీరం హై వోల్టేజ్ ప్రవహించినట్లుగా కనిపించింది. నేను ఆ విధమైన మైకంలో ఎంతసేపు ఉన్నానో తెలియదు, కానీ మృదులా గింజుకుంటూ ప్లీజ్ సార్ అంటూ ఉండేసరికి ఒక్కసారిగా ఏ లోకంలోకి వచ్చాను. మృదులా నన్ను విడిపించుకుని ఛాంబర్లోంచి బయటికెళ్ళిపోయింది. నేను గాలి తీసేసిన బెలూన్లా ఛాంబర్లో కూలబడ్డాను. ఏం చేశాను నేను? నా సెక్రటరీని ముద్దు పెట్టుకున్నాను. అసలు ఎందుకలా ప్రవర్తించాను? మృదులకు నా మీద ఇష్టం లేకపోతే ఇదంతా చెయ్యదు కదా. నన్ను ఇష్టపడి వచ్చిన అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే అందులో తప్పే ఉంది. కానీ మృదుల దీన్ని ఎలా తీసుకుంటుంది?
ఆఫీసులో అందరికీ చెప్పి నా పరువు తీస్తుందేమో. ఒక్కసారిగా టెన్షన్తో నా ఒళ్లంతా చెమట్లు పట్టాయి. నన్ను చూసి గడగడలాడిపోయే ఆఫీస్ స్టాఫ్ ఇప్పుడు నన్ను అసహ్యంగా చూస్తారా? మృదుల అంతటితో వదిలేస్తుందా? పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తుందా? సార్, నేను ఆలోచనలోంచి తేరుకొని చూశాను. దక్కన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ టెండర్ ఫైనలైజ్ చేసి పంపాలి అంటూ మృదుల ఏదో చెబుతోంది. నేను నమ్మలేనట్లుగా తన వైపు చూశాను. అసలు ఏం జరగనట్టుగా చిరునవ్వులు చిందిస్తూ మృదుల టెండర్ గురించి మాట్లాడుతోంది. నేను ఒక్కసారిగా రిలీఫ్ ఫీల్ అయ్యాను. దాంతోపాటుగా చెప్పలేనంత ఆనందం, థ్రిల్. నేనంటే ఇష్టం ఉంది కాబట్టేగా మృదుల ఇదంతా లైట్ తీసుకుంది. ఈ ప్రపంచంలో మగవాడు ఎంతైనా సాధించొచ్చు కాని స్త్రీ మాత్రమే నిజమైన కిక్కిస్తుందని మృదుల నాకు నేర్పింది. 35 ఏళ్లు వయసు దాటుతున్న సమయంలో నేను టీనేజ్ పిల్లాడ్లాగా మృదుల కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే పదే పదే ఫోన్ చేసి ఏం జరిగిందని ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాను. నాలో వస్తున్న ఈ మార్పులన్నీ నాకే ఆశ్చర్యంగా, అర్థం కాని వ్యవహారంగా తయారయ్యాయి. నేను మృదులను ప్రేమిస్తున్నానా, కామిస్తున్నానా అనే ప్రశ్న రోజు మొత్తం మీద చాలాసార్లు వేసుకునేవాడిని. నీకు నాకు మధ్య 10 ఏళ్ల పైగా గ్యాప్ ఉంది. ఇదంతా ఏమిటి? ఒకరోజు మృదులను అడిగాను. తను సమ్మోహనంగా నవ్వింది. ఆ నవ్వును చూస్తూ నేను మైమర్చిపోతున్న సమయంలో చెప్పింది, నిజమైన ప్రేమకు వయసుతో పనేముంది సార్. ఐ థింక్ వి బోత్ ఆర్ ఇన్ డీప్ లవ్. మృదుల నా ఛాంబర్లో అవసరమైన సమయం కంటే ఎక్కువ సమయం ఉంటోందని ఆఫీసు స్టాఫ్ కనిపెట్టారని వాళ్ల ముఖాలే చెబుతున్నాయి. పై ఎంత వినయం నటిస్తున్నా లోపల వాళ్లు మా ఇద్దరి గురించి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకుణ్ణి కాదు నేను. అయినా అదంతా పట్టించుకునే పరిస్థితిలో లేను. కామాతురాణం అనే కొటేషన్ నాకు తెలుసు. మీరు దాన్ని నాకు అన్వయిస్తారన్నా నాకేం అభ్యంతరం లేదు. నాకు మృదుల మీద తప్ప దేని మీద కాన్సంట్రేషన్ కుదరటం లేదు. ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా ఏదో వంక పెట్టి తనకు ఫోన్ చేయసాగాను. 24 గంటలు బిజినెస్ తప్ప వేరే ధ్యాస లేని నన్ను మృదుల తన సమ్మోహన రూపంతో వివసుణ్ణి చేసి పారేసింది. వీలైనంత ఎక్కువ సమయం ఆమె సాన్నిధ్యంలో గడపాలన్న తపన, ఆతృత ఎక్కువయ్యాయి. ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఆలింగనాలు, చుమ్మనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఛాంబర్లో ఎక్కువసేపు మృదుల ఉండటం అందరికీ అనుమానం కలిగిస్తుందని తెలిసి కంట్రోల్ చేసుకోలేని స్థితికి చేరుకున్నాను. హగ్స్ అండ్ కిసెస్ సరిపోవనిపించే పరిస్థితిలో ఇంకా ఏదో కావాలన్న ఆరాటం మొదలైంది. ఫుల్ ఎంజాయా అని సుధీర్గాడి కామెంట్ చెవుల్లో మారుమ్రోగుతోంది. అవును, నా సెక్రటరీ మృదులతో ఎంజాయ్ చేస్తే తప్పే ఉంది. నేనేమీ తనను బలవంతం చేయటం లేదు కదా. తనకు కూడా నేనంటే ఇష్టమే కదా. మా ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్, రొమాన్స్ కొనసాగితే దాంతో ఇతరులకేంటి సంబంధం? నేను రహస్యంగా సుఖపడితే తప్పే ఉంది. కానీ మృదులతో నా ఇండీసెంట్ ప్రపోజల్ గురించి ఎలా చెప్పాలి? డైరెక్ట్గా అడిగేయాలా, లేకపోతే నెమ్మదిగా లైన్లో పెట్టాలా? నేను బిజినెస్ వ్యవహారాలని వదిలేసి మృదులను ఎలా పటాయించాలని ప్లాన్ చేస్తున్న సమయంలో నాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది మృదుల. సార్, ఎల్లుండి నా బర్త్డే. వావ్, నిజంగానా? అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. ఈ బర్త్డే నా లైఫ్లోనే మెమరబుల్గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాను అంది నా వైపు చూస్తూ. ఏం ప్లాన్ చేస్తున్నావు? నా బర్త్డే రోజున ఈ టెన్షన్స్ అన్ని మర్చిపోయి సిటీకి దూరంగా ప్రశాంతంగా మనమిద్దరమే ఒక రిసార్ట్లో గడుపుదాం సార్. నేను నమ్మలేనట్లుగా మృదుల వైపు చూశాను. యు వానా హ్యావ్ డేట్ విత్ మీ? మీరు ఏమైనా అనుకోండి, నా బర్త్డే రోజు మొత్తం మీరు నాతోనే ఉండాలి. ప్లీజ్ కాదనకండి, ప్రాధేయపడుతున్నట్లుగా అంది మృదుల. తంతే వెళ్లి బూరెల గంపలో పడ్డాను అనే సామెత గుర్తొచ్చింది నాకు. అంతకంటే బంపర్ ఆఫర్ ఏముంటుంది? నేను దేనికోసమైతే పరితపిస్తున్నానో అదే అవకాశం నాకు అందబోతోంది. నేను నోరు తెరిచి అడగకుండానే మృదుల తనంతటి తానే ప్రపోజ్ చేసింది. రియల్లీ ఐఎమ్ లక్కీ. నేను ఈ విధమైన సంతోషం, థ్రిల్లు అనుభవిస్తుండగా ఏంటి సార్ మాట్లాడరు అంది మృదుల బేలగా ముఖం పెట్టి. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఎవరైనా చూస్తే రచ్చరచ్చ అయిపోతుంది అంటూ పెద్ద ఇష్టం లేనట్లుగా ముఖం పెట్టాను. ఓస్, అంతే కదా. నేను సీక్రెట్గా అరేంజ్ చేస్తాను. మీకు ఇష్టమే కదా? దేవత వరమిస్తానంటే కాదనే మూర్ఖుడు ఉంటాడా మేడం అన్నాను కొంటగా మృదుల వైపు చూసి నవ్వుతూ.
మృదుల నా ఛాంబర్లోంచి వెళ్లిపోయిన తర్వాత కూడా నా గుండె వేగంగా కొట్టుకోవటం ఆగలేదు. దాదాపుగా 3 నెలల నుంచి ఎదురుచూస్తున్న ఛాన్సు 48 గంటల్లో ఫలించబోతోంది. మృదుల లాంటి హాటెస్ట్ బ్యూటీ తనంతట తానే వచ్చి నా ఒళ్ళో వాలబోతోంది. నాకంటే లక్కీగా ఎవడుంటాడు? ఆ క్షణం నుంచి కాలం భారంగా దొర్లటం మొదలుపెట్టింది. 48 గంటలు గడవటానికి ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నట్టుగా ఉంది నా పరిస్థితి. రేపు మృదుల బర్త్డే అనగా ఆ ముందు రోజు రాత్రి నిద్ర పట్టక బెడ్ మీద అటు ఇటు దొర్లుతున్న నన్ను మా ఆవిడ ఏమిటి ఒంట్లో బాలేదా అని అడిగింది ఆందోళనగా. అదేం లేదులే, నువ్వు పడుకో, ఏదో బిజినెస్ టెన్షన్స్ అంటూ కవర్ చేశాను. రేపు నా సెక్రటరీని తీసుకుని ఎంజాయ్ చేయటానికి రిసార్ట్కి వెళ్తున్నానని చెప్పలేను కదా. మొత్తానికి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్లుగా తెల్లారింది. క్యాజువల్స్లో అదిరిపోయారు సార్ అంది మృదుల రిసార్ట్లో నాకు ఎదురొస్తూ. జీన్సు టీషర్టు వేసుకుని బ్లాక్ గ్లాసెస్ పెట్టుకున్నా లోపల భయం నన్ను ఎవరైనా గుర్తుపట్టేస్తారేమోనని. సిటీకి చాలా దూరంగా ఉన్న ఈ రిసార్ట్కు నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? కూల్ అంది మృదుల రిసార్ట్లోకి అడుగు పెడుతుండగా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ విష్ చేశాను. మరి నా గిఫ్ట్ ఏది అని అడిగేసరికి తెల్ల ముఖం వేశాను. టెన్షన్ హడావిడిలో పడి మృదులకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలన్న విషయం కూడా మర్చిపోయాను. సారీ, గిఫ్ట్ ఏం కావాలో అడుగు అన్నాను. మృదుల నా దగ్గరకొచ్చి నా పెదాల మీద గాఢంగా ముద్దు పెట్టుకుని, మీరే నాకు పెద్ద గిఫ్ట్, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటూ బాత్రూంలోకి నెట్టింది. నేను మళ్లీ ఫ్రెష్గా స్నానం పూర్తి చేసుకుని చూసేసరికి అక్కడ తెల్లటి పట్టులాల్చి పైజామా కనిపించేసరికి వాటిని వేసుకుని బయటకొచ్చాను. అబ్బా ఎంత క్యూట్గా ఉన్నారో అంటూ మృదుల నన్ను మళ్లీ వాటేసుకుని ముద్దు పెట్టుకుంది. నా శరీరం మనసు ఎక్కడో విహారం చేయటం మొదలైంది. ఇక మృదుల కూడా ఫ్రెషప్ అవుతానంటూ బాత్రూంలోకి వెళ్ళింది. నేను కాలు కాలని పిల్లలా పచార్లు చేయటం మొదలుపెట్టాను. తాపంతో నా శరీరం వేడెక్కింది. కొద్ది నిమిషాల తర్వాత మృదులతో నేను అనుభవించబోయే సుఖాన్ని తలుచుకుంటే మనసు బరువుగా మూలిగింది. 10 నిమిషాలు గడిచాయి. నేను ఆగలేక బాత్రూం తలుపు తట్టాను. ఇంకా ఎంతసేపు? కమాన్, ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్ అంటూ గట్టిగా చెప్పాను. లోపల నుంచి మృదుల కిలకిలా నవ్వుతూ, వెయిట్ చేయండి సార్, అద్భుతమైన అనుభవానికి ముందు నిరీక్షణ కూడా మధురంగానే ఉంటుంది అంది లోపల నుంచి. ఇక తిరిగి పచార్లు చేయసాగాను. నా మనసంతా ఏదో అలజడికి లోనవుతుంది. హఠాత్తుగా రూంలో నేను మృదుల కాకుండా ఇంకెవరో ఉన్నారు అనిపించింది. నేను పరీక్షగా రూమ్ని తేరిపారా చూసేసరికి ఒక్కసారిగా నా నెత్తిన పిడుగుపడ్డట్టుగా కంపించిపోయాను. నేను చూస్తున్నది నిజమా అబద్ధమా, లేక భ్రమకు లోనయ్యానా అనే సందేహం కలిగింది. అక్కడ నా భార్య నిలబడి సూటిగా నా వైపే చూస్తోంది. మా పెళ్లి రోజు కట్టుకున్న పట్టుచీర అలంకరణతో ఉంది. ఆమె ముఖంలో విషాదం తాండవిస్తోంది. ఎక్కడ్నుంచో మంత్రాలు చదువుతున్న శబ్దం వినబడుతోంది. నాయనా, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అనగా నీ ధర్మము అర్ధము కామము మోక్షములయందు నీ ధర్మపత్ని తప్ప ఇతర స్త్రీతో సంచరించను అని ప్రమాణం చేయనాయనా అంటూ నాతో ప్రమాణం చేయిస్తున్న పంతులుగారి మంత్రాలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఒక్కసారిగా నా మైకం మత్తు అంతా దిగిపోయినట్లుగా నేను కంపించాను. అసలేం చేస్తున్నాను నేను? ఈరోజు మిలీనియర్గా సమాజం ముందు తిరుగుతున్న నేను ఒకప్పుడు ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అయిపోతుండగా నా భార్య తన ఒంటి మీదున్న నగలు తీసిస్తే వాటిని అమ్మేసి వ్యాపారం మొదలుపెట్టి ఈ స్థాయికొచ్చాను. ఈ సంపద, హోదా, సమాజంలో గౌరవం ఇదంతా నా భార్య నాకు పెట్టిన భిక్ష. అందుకు ప్రతిగా నేను నా భార్య రుణం ఏమిచ్చి తీర్చుకున్నాను? నా సెక్రటరీతో సుఖపట్టానికి రిసార్టుకొచ్చాను. నా భార్య కుటుంబ గౌరవాన్ని పరిరక్షిస్తూ, నా బిడ్డలను పెంచి పెద్ద చేస్తూ, నా వంశానికి తలవంపులు తేకుండా అనుక్షణం బాధ్యతాయుతంగా బ్రతుకుతుంటే నేను మాత్రం పెళ్లైన వాడినన్న విషయం కూడా విస్మరించి ఇంతటి నమ్మక ద్రోహానికి పాల్పడ్డాను. నాకు ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది? శీలం అనేది కేవలం స్త్రీకి మాత్రమే ఉండాలా? మగవాడికి అవసరం లేదా? ఇంట్లోంచి బయటకొచ్చిన క్షణం నుంచి తిరిగొచ్చేంత వరకు భార్య భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. కాని అదే భర్త నమ్మక ద్రోహానికి పాల్పడటం, వివాహంలో చేసిన ప్రమాణాన్ని పాతరేయటమే కదా. ఇదంతా కేవలం క్షణకాల సుఖం కోసమే.
ఇంతకంటే ఘోరమైన వంచన, ద్రోహం ఇంకేముంటుంది? అంతరాత్మ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను విలవిల్లాడాను. అర్ధరాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చినా నవ్వుతో ఎదురొచ్చే నా భార్య. బిజినెస్ అంటూ తనను నిర్లక్ష్యం చేసినా ఏనాడు నన్ను నిలదీయని నా భార్యకు నేను చేస్తుందేమిటి? మృదుల బాత్రూంలోంచి బయటకొచ్చింది. తెల్లటి శారీలో మెరిసిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకోగానే నేను దూరంగా జరుగుతూ వద్దు ప్లీజ్ అన్నాను. తను నా వైపు నమ్మలేనట్లుగా దిగ్భ్రాంతిగా చూస్తుండగా, సారీ, నా భార్యకు ద్రోహం చేయలేను, నన్ను క్షమించు అన్నాను తల వంచుకొని. ఆమె తేరుకోవటానికి చాలా సమయం పట్టింది. మొత్తానికి తేరుకొని, రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అంది పేలవంగా నవ్వుతూ. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్. షీ ఈజ్ మై సోల్మేట్. తనకు పెళ్లి మండపంలో చేసిన ప్రమాణాన్ని జీవితంలో ఎప్పటికీ తప్పను అన్నాను దృఢంగా. పావుగంట తర్వాత నేను కారు డ్రైవ్ చేస్తున్నాను. వెనక సీట్లో మృదుల కూర్చొని ఉంది. ఇప్పుడు నా శరీరం, మనసు ప్రశాంతంగా ఉన్నాయి. పవిత్రత, నిజాయితీ ఎంతటి సంతృప్తినిస్తాయో ఆ క్షణంలో నాకు అర్థమైంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.